జై తెలంగాణ అన్న శ్రీకాంతాచారి యొక్క ఆశ ఎటుపోయింది? ఆ శ్రీకాంతాచారి యొక్క ఆశ ఎటుపోయింది? ఇవాళ అసలు తెలంగాణ అంటే ఏంటో తెలియనోడు తెలంగాణ కోసం ఒక్కరోజు కూడా మాట్లాడిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి ఏసీ కోళ్ళలో కూర్చుండబెడితే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ప్రతి శక్తి ఇప్పుడు ఎందుకు పుట్టదో మనం ఒకసారి సూర్యాపేట సభ ద్వారా మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులకు కొంతేంటో మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మనకేం ఉద్యమాలు కొత్త కాదు, పోలీసుల దెబ్బలు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, అరెస్టులు అంతకంటే కొత్త కాదు. కానీ మా రాష్ట్రం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిందని అనుకున్నాం. మా రాష్ట్రం వస్తే అందరికీ చేయడానికి తింటుంటుంది అనుకున్నాం. కానీ వాళ్ళ రాష్ట్రం అనేది కేవలం గోడ ప్రతికల మీద, పత్రికల మీద పేరు మార్పిడి జరిగింది తప్ప, జస్ట్ అధికారం మార్పిడి జరిగింది తప్ప తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేనన్నది 100% నిజం. త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులకి వేరు చుక్క ప్రజా గొంతుగా ఈ తెలంగాణ ఉద్యమకారులు చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం. అలాగే అందులో ముఖ్యంగా ములుగు జిల్లా అనేది ఉద్యమాలకి, సరే ఈ ఉద్యమం కాకపోయినా అన్ని రకాల ఉద్యమాలకి, ముఖ్యంగా మానవతా ఉద్యమాలకి పుట్టిన గడ్డ కాబట్టి ఇక్కడ నుంచి అన్ని జిల్లాల కంటే ఒక 100 మందిని అయితే మేము ఎక్కువ చేసుకుంటాను. ఎందుకంటే ఉద్యమం పవర్ ఏందో, ఉద్యమం ఊచేందో తెలిసిన జిల్లా ఇది. కాబట్టి ఇక్కడ నుంచి వీలైనంత వరకు ఎక్కువ రావడము, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం. ఇప్పుడు 10వ తారీఖు చాలా దగ్గరగానే ఉంది కాబట్టి ఎవరు ఏమనుకున్నా అయ్యో నాకు పదవి ఇవ్వలేదు, అయ్యో నాకు ఇది తక్కువ ఇచ్చిందో అనేది పక్కన పెట్టి ఇది నీ కోసం కాదు మన కోసం, ఇది నీ ఉద్యమం కాదు మన ఉద్యమం అని అందరం కూడా పుస్తకాల మీద ఈ ఉద్యమాన్ని మోసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది.